బీసీ బిల్లుకు పార్లమెంట్లోనూ మద్దతు ఇవ్వాలి. ఇక్కడ మాట్లాడుకుందాం. అందుకోసం ఢిల్లీ వెళ్తున్నాం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు దళితులు బీసీలంటే చిన్న చూపు. ఆయన పంపిన లీగల్ నోటీసుకు భయపడే వ్యక్తిని కాదు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం శాసనసభలో తీర్మానం పెట్టినప్పుడు మద్దతు ఇచ్చిన పార్టీలన్నీ పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఆమోదం కోసం సహకరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఆయా పార్టీల ఎమ్మెల్యేలు శ్రద్ధ పెట్టేలా చూసేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం సహేతుకమైనదని నమ్మి కలిసి వచ్చే అన్ని పార్టీల నేతలను కలిసి పార్లమెంట్లో బిల్లు ఆమోదం కోసం మద్దతు కూడగట్టాలని ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పారు. ఇది సరే భట్టి గారు మాట్లాడిన కానీ ఇంకా బీసీ బిల్లు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జనాలను ఎంత పిచ్చోళ్ళని చేస్తారంటే సీఎం రేవంత్ గారు ఈ టాపిక్ మీద తక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది దీని పని అయిపోయింది అన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఒకటి, అసెంబ్లీలో బిల్లు పెట్టిరు, అసెంబ్లీలో బిల్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆమోదం. ఇది మొదటి దశ. గవర్నర్, తర్వాత రాష్ట్రపతి, ఆ తర్వాత పార్లమెంట్ ఆమోదం 9వ షెడ్యూల్, ఉభయ సభలు ఆమోదం 9వ షెడ్యూల్లో. ఇది ప్రక్రియ. తమిళనాడు సేమ్ ఇదే ప్రక్రియను అవలంబించింది. అంటే తమిళనాడులో అసెంబ్లీలో తీర్మానం చేసిరు, 5 సార్లు అఖిలపక్ష సమావేశం అన్ని పార్టీలను కూర్చోబెట్టి 5 సార్లు ఈ ఆమోదం తెలిపినటువంటి ఢిల్లీని, ఏదైతే ఢిల్లీ నుంచి ఇది ఆమోదం తమిళనాడులో తెలిపినటువంటి బిల్లును గవర్నర్కి పంపి, గవర్నర్ నుంచి ఢిల్లీకి పంపి, ఢిల్లీకి 5 సార్లు అఖిల పక్షాన్ని తీసుకుపోయింది. అప్పుడు ఉన్నటువంటి జయలలిత గారు తీసుకుపోయి అప్పుడు ముఖ్యమంత్రిగా ఆమె ఉండే, ప్రధానమంత్రిగా పివి నరసింహారావు ఉండే. పోయి ఆమె ఏం చెప్పింది అప్పుడు అనంటే, తమిళనాడు ప్రజలకు నేను 42% ఏది బీసీల రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టిస్తేనే మళ్ళీ తమిళనాడుకు వస్తా, లేకపోతే రానని చెప్పింది. పోయి ఆడ 10-15 రోజులు కూర్చొని ప్రధానమంత్రి నరసింహారావును ఒప్పించి అప్పట్లో విపక్షాలన్నింటినీ అఖిలపక్ష కూటమిని ప్రధానమంత్రితో కూర్చోబెట్టి మా రాష్ట్రం ఇది కావాలంటుందని పార్లమెంటు మీద కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అది పాస్ చేయించి 9వ షెడ్యూల్లో పెట్టేసింది. 9వ షెడ్యూల్లో పెట్టేసింది. ఈ 9వ షెడ్యూల్లో పెట్టడం వల్ల న్యాయ సమీక్షకు అర్హత లేకుండా పోతుంది అనేటువంటిది ఒక బలమైనటువంటి ఆలోచనతోటి ఈ షెడ్యూల్లో పెట్టింది. ఇప్పుడు తమిళనాడులో దాదాపు 69% ఉన్నట్టున్నది. 69% రిజర్వేషన్. ఇందులో 50% రిజర్వేషన్ బీసీలకే, అందులో ఎంబీసీలకు సపరేట్గా ఉందనుకో. ఇక్కడ 50% ఇది ఒరిజినల్ ప్రాసెస్, జరగాల్సినటువంటి ప్రాసెస్ ఇది. తమిళనాడులో జరిగింది అయితే గిది. ఆమె 9th షెడ్యూల్లో పెట్టించిన తర్వాతనే తమిళనాడుకు వచ్చింది మళ్ళీ జయలలిత. ఇది అక్కడ. మరి ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ అసెంబ్లీలో బిల్లు ఆమోదమైంది, గవర్నర్కు పంపిరు, గవర్నర్ నుంచి రాష్ట్రపతి, రాష్ట్రపతి ఇక్కడికి పోయింది అంతే. ఇక్కడ పార్లమెంట్ ఉభయ సభలు, లోక్సభ, రాజ్యసభ. పార్లమెంటు 9వ షెడ్యూల్. రైట్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడి నుంచి ఇక్కడ పోయిందని అంటారు, ఇక్కడ నుంచి ఇక్కడ పోయిందా లేదా తెలియదు, పోయిందని అంటారు, ఇక్కడ ఏరిందని అనుకుందాం. ఇక్కడ వరకు వచ్చింది మనది, ఇక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా పోవాల్సిన ఏంది, ఇక్కడి నుంచి పార్లమెంట్ పోవాలి, పార్లమెంట్ నుంచి మళ్ళీ 9వ షెడ్యూల్లో చేర్చబడాలి. ఈ రెండు జరగాలంటే ఏం చేయాలంటే, ఈ రెండు జరగాలంటే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇచ్చిందో అసెంబ్లీలో, ఇచ్చినప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక లేఖ విడుదల చేసింది. ఏమని? నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కోరుతున్నట్టుగా అఖిల పక్షం కోసం ఆయన బిల్లు అసెంబ్లీలో పాస్ అయిన గంటకే రిలీజ్ చేసిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళా టాపిక్ ఎత్తలే రేవంత్ రెడ్డి. ఆ టాపిక్ తీయలే తీసుకొని ప్రధానమంత్రి అఖిల పక్షం అనే టాపికే తీయలే. ఎందుకు తీయలేదు? ఆ రోజు బీజేపీ ఒప్పుకుంది సభలో, అన్ని పార్టీలు, బీజేపీ ఓకే అన్నది, కాంగ్రెస్ ఓకే అన్నది, బీఆర్ఎస్ ఓకే అన్నది, ఎంఐఎం ఓకే అన్నది,
సిపిఐ ఓకే అన్నది, ఆల్ పార్టీస్ అందరూ ఓకే అన్నారు. దీన్ని వ్యతిరేకించినోడే లేడుగా. వీళ్ళందరినీ అఖిలపక్షంగా తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి పోదామని లెటర్ రాసిండు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం. ఆయన ఆఫీస్కు రాసిండా, మందిలో రిలీజ్ చేసిండా, ఆ డ్రామా సంగతి మనకు తెలియదు. కానీ మొత్తానికి ఓ లెటర్ రాసిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రిని కలిసిండు ఈయన, ఎవరు, రేవంత్ రెడ్డి గారు. కానీ ఈ టాపిక్ మీద కాదు. ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదనేటువంటి ఒక కలరింగ్ తీసుకొచ్చినారు. మరి ప్రధానమంత్రిని కలవకుండా నువ్వు పార్లమెంట్లో ఏం చేయగలుగుతావు? అక్కడ ఉభయ సభల్లో ఇక్కడ ఉన్నటువంటి అందరిని తీసుకుపోయి ఒత్తిడి చేస్తే అది జరిగేది. నీ ఒత్తిడి కార్యక్రమమే లేదు, నువ్వు ఒత్తిడే చేయలే ఇప్పటిదాకా. ఎలాంటి ఒత్తిడి చేయకుండా వీళ్ళ మీద నూకి ఇడిచిపెట్టినావు. ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా ఏమనుకోవాలి? ఇప్పుడు రామచంద్రరావు చెప్పింది 100% కరెక్టు, మేం పెడతామని చెప్పలేదు. మీరు ఏ విధంగానైతే హామీ ఇచ్చిరో హామీ ప్రకారం మీరు ఇచ్చేయండి అని చెప్తా ఉంది. ఇప్పుడు ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు? ఇది ఉందిగా, ఏది అసెంబ్లీలో బీసీ బిల్ ఉంది కదా, దీన్ని జీవసమాజ్ చేసిండు. దీన్ని జీవసమాజ్ చేసి బొందల పెట్టిండు. పెట్టి ఇప్పుడు నెక్స్ట్ రెండో డ్రామా ఆర్డినెన్స్ డ్రామా. ఈ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం అనేది మంత్రిమండలిలో చర్చ జరిగింది. దీని మీద పాలాభిషేకాలు అయిపోయినాయి, బుక్క గులాలు చల్లుకున్నారు, అయిపోయింది. ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ వస్తుందా? ఇంపాసిబుల్. బిల్లు ద్వారానే అసలు జరగాల్సిన ప్రక్రియ గిది. నిజంగా బీసీలకు రిజర్వేషన్ జరగాలంటే ఇటు అన్ని పార్టీలు పోయి ప్రధానమంత్రిని కలిసి పార్లమెంట్ను మెప్పించి 9వ షెడ్యూల్లో పెట్టి వస్తే 42% రిజర్వేషన్ అమలవుతుంది. ఎందులో? విద్య, ఉద్యోగాలు, లోకల్ బాడీస్లో ఇది అమలవుతుంది. ఈ ప్రక్రియను ఈడ ఎత్తేసిండు, ఈడ కాని దించిండు. ఈడ కాని దించి రేవంత్ రెడ్డి గారు ఇక మళ్ళీ ఆర్డినెన్స్ దుకాణం తెరిచిండు, దాన్ని జీవసమాజ్ చేసిండు, ఇంకో దానికి పురుడు పోసిండు, ఈ దినుసు తయారు చేసిండు. మళ్ళీ ఆర్డినెన్స్ అనే దినుసు తయారు చేసి ఇక దీన్ని ఏమంటాడు? పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి బీసీలకున్న 33% రిజర్వేషన్ను 23%కి తీసుకొచ్చారు. ఆ మహానుభావులు ఇద్దరు కలిసి బీసీల దగ్గరికి 10% గుంజి వీళ్ళిద్దరు అగ్రవర్ణాలు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10% ఇచ్చారు. ఇలా మన బీసీలకు చాలామందికి, ఎస్సీలకు, ఎస్టీలకు అన్న నాకంటే తక్కువ మార్కులు వచ్చినాయి అన్న, ఆ రెడ్డోల పిల్లగానికి ఉద్యోగం వచ్చింది నాకు రాలేదంటే ఇదే జానారెడ్డి కేసీఆర్ ఆడిన డ్రామా. ఇక్కడ దీనికి సవరణ చేస్తాడట. సవరణ చేసి ఆ సవరణకు గవర్నర్ ఆమోదం పొంది అప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తాడట. ఎట్లా 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ ద్వారా ఇస్తా అనేది రేవంత్ రెడ్డి మాట. ఇది సాధ్యమా? ఇది సాధ్యపడదు. ఎందుకు సాధ్యపడదంటే మీరు ఇక్కడ చూస్తే ఇందిరా సాహ్ని వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టు 9 మంది సభ్యుల ధర్మాసనం ఏం చెప్పిందంటే, నువ్వు ఆర్డినెన్స్ తీసుకురా, ఇంకేమన్నా డైలాగులు చెప్పు, ఇంకేమన్నా చేయి, 50% రిజర్వేషన్ దాటితే మేము ఒప్పుకోము అని చెప్పారు. 50% రిజర్వేషన్ దాటితే మేము ఒప్పుకోము అనే మాట చెప్పారు. ఇప్పుడు వీళ్ళు సమర్థించుకునేటువంటి ఈ పరమానందయ్య శిష్యులు ఉన్నారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చుట్టూ పరమానందయ్య శిష్యుల సంగతి, వాళ్ళ సంగతి చూస్తే వాళ్ళు ఏమంటారంటే ఈడబ్ల్యూఎస్ తోటి పెరిగింది కాబట్టి ఇక్కడ మనకు పెంచుకునే అవకాశం ఉంది అని చెప్తారు. విషయం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, పొలిటికల్లీ వీకర్ సెక్షన్ కాదు. ఇది దీనికి సంబంధం లేదు. అక్కడ అనేక సార్లు ఏది మన మహారాష్ట్ర కేసులో, బీహార్ కేసులో కోర్టు ఇదే చెప్పింది. నీ ఆర్డినెన్సులు పనికిరావరా బాబు,
తీసుకపోయి పెట్టుకుంటే నీకు దమ్ముంటే 9వ షెడ్యూల్లో పెట్టుకోమని చెప్పారు. మరి ఇక్కడ ఈ ఆర్డినెన్స్ ద్వారా వస్తుందా 42% రిజర్వేషన్ అంటే రాదు. మరి ఎందుకు తెచ్చిందంటే ఏదో జరుగుతున్నట్టుగా కలర్ ఇవ్వాలి కదా, బీసీలను బట్టిగానే నమ్మియాలి కదా. ఇక ఇక్కడ నిన్న రామచంద్రరావు గారు 42% రిజర్వేషన్ విషయంలో మేము 9th షెడ్యూల్లో ఏది పార్లమెంట్లో పెట్టి 9th షెడ్యూల్లో పెట్టాము, అది కాదు అని చెప్పిండు. ఎందుకు కాదు రామచంద్రరావు గారు? ఈ అఖిలపక్షం అంతా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే బాధ్యత గల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీలో ప్రధానమంత్రి ముంగడ కూర్చోవాల్సిండే కదా. ఎందుకు కూర్చోలేదు అంటే పొరపాటున ప్రధానమంత్రి కూడా సరే పో అన్నాడు అనుకో, ఇక బీసీలకు రిజర్వేషన్ వస్తుంది. మరి ఉన్నదేమో రెడ్డి సర్కారా, రెడ్డి సర్కారు ఉండగా బీసీలకు రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? రేవంత్ రెడ్డిది కంప్లీట్ డ్రామా, 100కు 200% డ్రామా. రేవంత్ రెడ్డి ఆడేటువంటి డ్రామా. బీసీ ప్రజలారా, మన ద్రోహులు ఎవరో మనకు కంప్లీట్గా అర్థమైంది. ఈ ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ కనుక లోకల్ బాడీ ఎన్నికలు విద్యా ఉద్యోగాలలో తీసుకొస్తే ముఖ్యమంత్రి గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకొస్తే నా రాజీనామా ఎప్పుడు చేయాలో చెప్పు చేస్తా. ఒకవేళ దీని ద్వారా రాకుంటే మీరు రాజీనామా చేస్తారా? నేను ఛాలెంజ్, నేను రెడీగా ఉన్నా. నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నా. దీని ద్వారా నువ్వు 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తా తేగలిగితే, నిజంగా తెచ్చి చూపిస్తే తెల్లారి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒకవేళ మీరు ఇది కాదు, దీని ద్వారా తేలేకపోతే మీరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నేను మా బీసీల ప్రజల తరఫున నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నా. ఇది ఛాలెంజ్ నాది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.